ఏం చేస్తున్నారు లోపట? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమని. ఏంట్రా అది? అక్కడ తోరణాలు కట్టాలి, అందుతాయా? అందవు. అందుకేనండి. ఈ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడికి వాళ్ళ కూతురికి పెళ్లి చూపులు. బాబు గారు, ఈ ఊర్లో ఉన్న జనాలు అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. మిల్క్ బాయ్ అంటే పాల ప్యాకెట్లు వేసేవాడు. పాల ప్యాకెట్లు వేసేవాడు కాదురా, బుగ్గలు గిల్లితే మిల్క్ వస్తుంది. అరే అల్లుడు వచ్చే టైం అయింది. అరే అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? ప్రభాస్ లా ఉంటాయి. ముక్కు రవితేజ లా ఉంటుంది. పెదాలు అల్లు అర్జున్ లా ఉంటాయి. ఇన్ని పోలికలు ఎక్కడ ఉన్నాడండి? ఉన్నాడ్రా. నేను ఏర్పాట్లు చేస్తా. అరే ఇప్పుడు అల్లుడు గారు రాగానే బిల్డప్ ఇయ్యాలరా మనం. ఏమంటారు? ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారనుకో ఏం చేస్తావు? కూల్ డ్రింక్ ఎక్కడ నుంచి తెస్తాం? షాప్ నుంచి. కడుపు కన్నది గడిదిట్లో దున్నపోతాయి. బిల్డప్ ఇయ్యాలరా పంది, బిల్డప్ ఇయ్యాలి. ఏమంటారండి? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా? ఇంట్లో ఉన్నది ఒకటే ఫ్రిడ్జ్. బిల్డప్ ఇయ్యాలి. నీ పెళ్లి కోసం 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయని అబద్ధం ఆడతా, ఓకేనా? ఒక్కటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. ఓకే, నేను చూసుకుంటా. అదే ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే ఇంటి ముందున్న 400 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాల నుండి తెమ్మంటావా అని బిల్డప్ ఇయ్యాలి. నా నెత్తి మీద 2 ఎకరాలు ఉడిపోయి తెమ్మంటావు. ఇక్కడ నుంచి ఎక్కడున్నాయండి? బిల్డప్ ఇయ్యాలరా. అమ్మా, నీ పెళ్లి కోసం ఆ వచ్చే మహేష్ బాబు కోసం అబద్ధం ఆడతా. అటు తప్పకుండా అమ్మా, మహేష్ బాబు వస్తున్నాడు. మిల్క్ బాయ్ గిల్లితే పాలు వస్తాయంట. ఆగండి, ఏరా సున్నాలు వేసుకునే ఎదవా ఉన్నాను సార్. పొద్దున్న 6 గంటలకు రాలంటే సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ఏదో కళ్ళజోడు ఈడు. సున్నాలేసేవాడు కాదు. అర్థమైంది. పాపకి సింగిల్ డోస్ వేసావు, వ్యాక్సిన్ 2వ డోస్ ఎప్పుడు వేస్తావు? వ్యాక్సిన్ వేసేవాడు కాదని. బాత్రూమ్ లో నీళ్లు కొట్టరంటే సగం కొట్టు, కంపు కంపు కొట్టు. బాత్రూమ్ లో నీళ్లు కొట్టేవాడు కాదు. నా అల్లుడు మహేష్ బాబు ఆడే. గిల్లితే మిల్క్ వస్తుంది. గిల్లితే మిల్క్ వస్తుంది డైరెక్ట్ గా బర్రెని తెచ్చేవేరా. మామ ఎవడాడు? పనుడు. పనుడులాగా ఉండు. పిచ్చి నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, హట్ అవుతారు. దయచేసి ఆ మహేష్ బాబు పేరు మార్చుకోరా. ఎందుకమ్మా? మంటల్లో పడ్డ కూడా మహేష్ బాబు నీలా ఉండడు. నేను హట్ అయిన అల్లుడు అమ్మాయిని చూడు. ఇలియానా, త్రిషా, నయనతార, నిన్నమ్మా. అరే నాన్న, దీని కెపాసిటీ తెలుసా నీకు? ఎంత? 10,000. అది కోటిలో 10 రూపాయలు. అలా పడేసాడేంట్రా? నిన్ను కూడా పడేస్తాడు కొద్దిసేపు. నేను హట్ అయిన వెళ్ళిపోతాను. అల్లుడు, త్రిషా, నయనతార, చూడు. అరే ఏమనుకుంటున్నావురా అల్లుడు గురించి? కటింగ్ చూసావు అల్లుడిది? చూసా. అల్లుడికి నెల ఇన్కమ్ ఎంత తెలుసా? తెలుసా మీకు? 2,000 రూపాయలు. ఏం మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ అంత ఇస్తున్నారండి. వాడు నా కెపాసిటీ గురించి మాట్లాడలేదు. అల్లుడు అమ్మాయిని చూడు. త్రిషా, నయనతార. నీకే నమ్మదు కావట్లేదా? అరే అల్లుడు గారు బాగా ఎండన పడొచ్చినట్టు కూల్ డ్రింక్ పట్టుకరా. నిజం చెప్పండి, ఇడి ఎండలో వెళ్తే ఎండకు దెబ్బ, ఇడికి దెబ్బ. నేను హట్ అయ్యాను. అందరు ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళంతా? వాళ్ళకి ఎందుకో ఒక నెగిటివ్ ముఖం ముందు కళ్ళ ముందు తిరుగుతుంది అనుకుంటున్నారు. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అండి. పన్నుడు అని గురించి చదిలే. అరే వెళ్ళి కూల్ డ్రింక్ పట్టుకరా. ఏ డ్రింక్ తీసుకురావాలి? థమ్స్ అప్. నేను తీసుకురాను. ఎందుకు? అది కర్రీగా ఉంటుంది. వాడు కర్రీగా ఉంటే నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను. అల్లుడు, సమంత, ఇలియానా. సరే కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురామంటారా? బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? మామా, నీకు బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్జ్ ఉందా? మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, తెమ్మంటారా? గ్యాస్ ఎక్కువ. కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం. కొబ్బరి బొండం అంటే ఇప్పుడు కృష్ణానగర్ లో ఉన్న 300 ఎకరాలను తీసుకురావాలా? పంజాగుట్ట దగ్గర ఉన్న 25 ఎకరాలను తీసుకురావాలా? అమీర్పేటలో ఉన్న 600 ఎకరాలను తీసుకురావాలా? అరే మనకి ఎకరాలు ఉన్నాయి అల్లుడు గారు తెలియాలేట్రా? అరే కొంచెమైనా బుద్ధిందిరా నీకు? అమీర్పేటలో చుచ్చు పోసుకోవడానికి జాగాలేదు, ఇన్ని ఎకరాలు. కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత ముందు అమ్మగారిని పిలుచుకోండి. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పు. కృష్ణానగర్ లో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా? బంజారీస్ లో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా? అమీర్పేటలో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా? నీ ముఖానికి 3 పెళ్లి. ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారు మొక్క దుమ్మేస్తావరా? వేస్తే గీస్తే ఇలాంటి తండ్రి నువ్వే గెలమా. నిన్ను త్రిషాని పొగిడారు కదమ్మా, అందుకే ఊసింది. ఒక్క విషయం సీరియస్గా అడుగుదాం, పెళ్లి కొడుకు నచ్చాడా? ఎందుకు నచ్చలేదు? నల్లగా ఉన్నా. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వాళ్ళందరికీ వద్దా? ఇలారా, లండన్ నుంచి రావడానికి ఎంత ఖర్చు అయింది? 1,00,000. ఫ్రీగా వెళ్ళిపోతావా? ఎలా అమ్మా? అంటే ఇది కూడా నేను ఇవ్వలేదు. ఇంత మర్యాద చేస్తున్నది అమ్మాయి. థ్యాంక్ యూ అండి.
ఎన్ని జోక్స్ భార్యాభర్తల మీద తీసుకున్నా కూడా చాలా హాస్యాన్ని పండిస్తూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక ఆటో వాడిని వైఫ్ అడుగుతా ఉంది, ఏమయ్యా యూసుఫ్ కూడా వెళ్ళాలి, వస్తావా? వస్తానమ్మా. ఎంత? 200 అమ్మా. ఆహా, మా ఆయన కూడా వస్తాడు. అయినా కూడా 200 అమ్మా. చూసారా, మీకు బయట వాల్యూ లేదంటే అసలు నమ్మారా? చూడు, నాకైనా 200, నీకైనా నేను తీసుకుని వెళ్ళినా కూడా 200. చెప్, అది ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి లేదు మీకు. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఎడిదిరిగి మన మీద దోసేస్తారు. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను ప్రోగ్రామ్ బయలుదేరదామని ఇంట్లో నుంచి వెళ్ళి గడప బయట దాటుతూ ఉంటే మా ఆవిడ అంది, ఏమండి హలో ఏంటి? ఏం లేదండి, మన విండోస్కి డోర్లకి లావాటి కర్టెన్స్ కొనమని ఎన్నిసార్లు చెప్పారండి. మన విండోస్కి డోర్లకి లావాటి కర్టెన్స్ కొనాలా? ఎందుకు కొనాలనే? ఎదురింటి రాజుగారు ఎప్పుడు చూడు ఇటువైపే చూస్తున్నానండి. ఓ స్పిచ్ మొహమా, నువ్వు వాడికి కనపడక కానీ ఒక్కసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్లు అని చెప్పా. వెంటనే నన్ను పగబట్టేసింది. నన్ను అంత మాట అంటావా అంటే నేను అంతవికారంగా ఉంటానా అని మనసులో పెట్టుకుందండి. నేను డోర్ అడుగు బయటన తర్వాత మా కాలనీలో పిచ్చి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, గజ్జి కుక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. ఆ మున్సిపాలిటీ వాళ్ళు అదే టైంలో వ్యాన్ తీసుకొచ్చేసి కుక్కలన్నింటినీ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. వెంటనే అన్నాను మా ఆవిడని పిలిచి, ఏమే చూసావా నా పవరు, ఒక్క ఫోన్ కాల్తో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలన్నింటినీ వ్యాన్లు వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా? ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి. ఇక్కడ చూడండి, ఒక మినిస్టర్ గారు ప్రచారానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ అడిగింది ఒక కోరిక. ఏమండి? ఏంటే? ఏం లేదండి, మన ఇద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి. ఎన్ని రోజులైందండి మీరు అసలు ఇంటికి రాక? 2 months నుంచి వెళ్ళి ప్రచారాలకు పోయినారు, అట్టే పోయినారు, ఇవాళ వచ్చారు. సరే నీ కోరిక మేరకు, పైగా ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి తప్పకుండా మరి వెళ్దాంలే అని చెప్పేసి క్యాండిల్ లైట్ డిన్నర్కి బయలుదేరుతుంటే ఒక షరతు పెట్టింది. ఒక షరతు అండి. ఏంటి? ఏం లేదండి, మన ఎంబడి గన్మ్యాన్లు కానీ డ్రైవర్ కానీ రావద్దు, మన ఇద్దరమే వెళ్ళాలి, ఇద్దరమే కూర్చొని భోజనం చేయాలి, చక్కగా మాట్లాడుకుంటూ మనసు విప్పుకొని. సరే అయితే పద అని చెప్పేసి మంత్రి గారే నడుపుతున్నారు, మినిస్టర్ గారే కారు నడుపుతున్నాడు, వాళ్ళ వైఫ్ పక్కన కూర్చొని ఉంది. కారు బయలుదేరింది. పెట్రోల్ బంక్లో కారు ఆపారు పెట్రోల్ పోయించుకుందామని. కారు ఆపేసరికి మీ అందరికీ తెలుసు ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఆవిడ కూర్చుంది కూడా లెఫ్ట్ సైడు, రైట్ సైడ్లో మినిస్టర్ గారు నడుపుతున్నారు కారు. సో పెట్రోల్ బంక్లో ఆ బాయ్ వచ్చి డోర్ కొట్టాడు. డోర్ కొట్టంగానే ఆమె అద్దం దించంగానే వెంటనే ఆవిడని చూసి ఇలా అన్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నీకెలా తెలుసు నా పేరు? అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేంటి మేడం, 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదు అన్నాడు పుసుకున. అనేసరికి ఆయన షాకు. మంత్రి గారు గుర్తొచ్చింది. ఇప్పుడు పెళ్ళయిందా? పెళ్ళైంది మేడం, 2 పిల్లలు కూడా. ఓకే, ఎంత కొట్టమంటారు మేడం? 3000 రూపీస్. 3000 రూపాయలు పెట్రోల్ కొట్టాడు. కొట్టిన తర్వాత కారు బయలుదేరుతుందండి. మంత్రి గారు ఉన్నాయని ఉండకుండా అనవసరంగా గెలుక్కున్నాడు భార్యని. ఏమన్నాడు చూడండి, ఏమే ఒకవేళ కనుక 10 సంవత్సరాల క్రితం ఆడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసేవాడివి. సో ఈ విధంగా రివర్స్లో కౌంటర్ పడిపోయింది అన్నమాట. సో మనం చూస్తే చాలా వరకు రకరకాల వ్యక్తులు మాట్లాడే మాటలను తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆలీ గారికి సన్మానం జరుగుతూ ఉంటే సపోజ్ సంజయ్ గారు చిన్నజీయర్ స్వామి గారిని పిలిచారనుకోండి. చిన్నజీయర్ స్వామి గారు ఆలీ గారిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈరోజు హాస్యానికి పెట్టింది పేరు ఆలీ గారు. నిజంగా నా చిన్నతనం నుంచి కూడా చూస్తూ ఉన్నాను. అతను నిజంగా ఎంత చక్కటి కళాకారుడు అంటే, వారిని చూస్తూ ఉంటే నిజంగా ఆ ఏడుకొండలవాడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ పెరుమాళ్ళు చక్కగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. జై శ్రీమన్నారాయణ. అయిపోయి. సో ఈ విధంగా చిన్నజీయ స్వామి గారు, చాగంటి కోటేశ్వర గారు తీసుకున్న వారు చేసినటువంటి చిత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ విధంగా చెప్పుకుంటూ పోవచ్చు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అదే నందమూరి అందగాడు బాలయ్యబాబు గారు, బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన నడక, ఆయన చూపులు, ఆయన మాట్లాడే విధానం. ఈ సంగమం కామెడీ ఫెస్టివల్ ఏదైతే ఉందో, సంజయ్ కిషోర్ గారు ఏదైతే ఉన్నారో వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అలీ కమెడియన్ అలీ నాతో కూడా చాలా సినిమాలు చేశాడు. ఆ రోజుల్లో నాన్నగారితో పాటు రాజబాబు గారు ఎలాగైతే చాలా చిత్రాలు నటించి చేశారో, అదేవిధంగా
మరి ఆలీ కూడా నాతో ఎన్నో చిత్రాలు కలిసి నటించడం జరిగింది. ఏదేమైనా ఇంత వడుడు ఇంతే అన్నట్టుగా ఆలీ ఎంతో చిన్న స్థాయి నుంచి సీతాకోక చిలుక ఇంకా ఎన్నో ఉన్నాయి చిత్రాలు, యమలీలలో హీరోగా చేసి మరి ఎన్నో రకాలుగా పాత్రలు చేసినటువంటి ఆర్టిస్టు. నాకంటే వయసులో పెద్దవాడు కానీ చిన్నవాడిలాగా కనబడుతూ ఉంటాడు, అలా యాక్ట్ చేస్తుంటాడు. కానీ వయసు చాలా పెద్దదే, కాకపోతే ఏదైనా నాకంటే సీనియర్ కళాకారుడు కాబట్టి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి ఫ్యామిలీస్కి అందరికీ కూడా, అభిమానులకి, ప్రతి ఒక్కరికి కూడా సంజయ్ కిషోర్ గారికి పిలిచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాన్నగారితో అప్పట్లో చిత్రాల్లో నటించినటువంటి రాజశ్రీ గారు కూడా వారు తల్లి సమానులు, వారికి కూడా చక్కటి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని, శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతి అన్నట్టుగా, ఏదైనా యథా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా ఈరోజు మరి చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరొకరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ని తీసుకొని అదే డైలాగ్ మిగతా కళాకారులు చెప్తే ఎలా చెప్తారో సరదాగా తీసుకొని చెప్తానండి. సో అరుంధతి అనే మూవీ మనందరికి బాగా తెలిసిన మూవీ అయితే ఈజీగా ఉంటుంది. అమ్మాలే ఎంత బొమ్మాలే, పిందె పండుగింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు నన్ను చంపి కుల్లబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. సో ఇదే డైలాగ్ జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా చెప్తారు? రాయలసీమ స్లాంగ్లో మాట్లాడుతుంటారు జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన చెప్తే ఎలా చెప్తారు? ఏమే అరుంధతి ఊరికే రచనవే పెట్టలో పెట్టి బీగాలు తెచ్చి ఊపిరి సత్తాండా బీగాలు బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా. ఏందమ్మి నువ్వు నన్ను ఏం చేయలేవురా. పో గబ్బుదారా, నిన్నేం చేస్తాను. అదే ప్రకాష్ రాజ్ గారు అయితే ఆయన ఇలా చెప్తారు. ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా. నేను అసలు మనర్కని, నన్నెవరు మోసం చేయలేదు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్, వస్తా. నాయుడు. అదేవిధంగా చూస్తే రావు రమేష్ గారు లేదంటే పోసాని మురళీకృష్ణ గారు అయితే ఆయన మాట్లాడే విధానం ఎలా వస్తుంది? అమ్మా అరుంధతి, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. నేను పెళ్లి చేసుకుంటా, నీకు ముద్దులు పెడతా, నన్ను పెట్టెల నుంచి బయటకు పోయి పెట్టెలో పెడతావా? అయితే పెట్టు, కానీ ఏసీ పెట్టించు. నీ అమ్మ కూడా పెడతా, ఎవరు పెడతా ఏసీ. ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. అదేవిధంగా చూస్తే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇదే డైలాగ్ చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తారు. ఏంటి అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు అంటున్నారు. ప్రతిపక్ష వాళ్ళు కూర్చొని 5 సంవత్సరాలకే మాకు ఇక్కడ వంట పట్టట్లేదు, ఎప్పుడెప్పుడు సీఎం అయిదా అని ఉంది, మీరేమో 80 సంవత్సరాలు పెట్టలో పెడతామంటున్నారు. ముమ్మాటికి జరగని పని, కడుపు మండిపోతా ఉంది ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఏంటి చెల్లెమ్మలు, గట్టిగా చప్పలు కొట్టండి. అదేవిధంగా జగన్ గారు అయితే జగన్ గారు ఇదే డైలాగ్ చెప్పమంటే ఆయన ఇలా చెప్తారు. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు ఏకంగా పెట్టెలో పెట్టింది. పెడితే పెట్టింది, నన్నెందుకు పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు పెట్టండి. సో వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే మధ్యలో కేసీఆర్ గారు ఆయన వచ్చి మాట్లాడితే ఆయన ఎలా చెప్తారు? ఏందివా ఎవలే ఇక్కడ అరుంధతి ఎవరు? నాకు తెలవగడుతున్నా ఎవరు? ఆంధ్ర తెలంగాణ నాకు తెలవగడుతున్నా. నువ్వు కూర్చోవా, నాకు తెలుసు, నువ్వు కూర్చో. మీరు మాలుంచి బయట బయట నాకు తెలియదు. సీఎం అయినా అరుంధతి ఎవరితో తెలుసుకోలేనా? తెలుసుకుంటా. ఏందమ్మా అరుంధతి, నువ్వు నన్ను పెట్టెలో పెడతావు, నీకు అంత ధైర్యం ఉందా? ఎన్ని గుండెల ధైర్యమే నీకు? నన్ను పెట్టెలో పెడతావు. భయంగా కోడి బజార్ల గుడ్డు పెట్టిందట.
పొట్టుని పొడుగోడు కొడుతూ పొడుగోని పోషమ్మ కొట్టినారు కట్టుకున్నది ఈ శాస్త్రం. నన్ను పెట్టే ధైర్యం ఉన్నదమ్మా నీకు? చల్లాడు. జై తెలంగాణ. ఉంటా. థ్యాంక్ యూ. అదేవిధంగా కేఏ పాల్ గారు ఇదే డైలాగ్ చెప్తే కేఏ పాల్ గారు, నాకు తెలిసే అరుంధతి, నాకు తెలిసి అరుంధతి ఎలాగా 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెడతానంటుంది. పెట్టనండి. ఆ పెట్టకు డిజైన్ చేసింది నేను. జగన్ గారికి ఫ్యాన్ గుర్తు పట్టుకోమని చెప్పింది నేను. కేసీఆర్ గారికి పెంకు కర్రలు పెట్టుకొని కారు గుర్తు పెట్టుకోమని చెప్పింది నేను. అమెరికా ప్రెసిడెంట్ గారికి కూడా ఏ గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలి అని చెప్పింది నేను. ఆ పెట్టేదో మాత్రం నన్ను పెట్టు, నా పెట్టకు మాత్రం నేనే డిజైన్ చేసుకుంటాను. ఏంటంటారు? గట్టిగా చెప్పండి కట్టండి. ఏంటంటారు? ఆఖరిగా ఎంఎస్ నారాయణ గారు వస్తున్నారండి. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అరుంధతి డైలాగ్ ఆయన చెప్పమంటే, వస్తే అరుంధతి ఎడం పక్కన కావచ్చు, కుడి పక్కన కావచ్చు, ఏ పక్కన అయినా పర్వాలేదు. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు. పెడితే పెట్టు, ఒక క్వార్టర్ పెట్టు, తాగి పడుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఒక అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ని పిలిపించా. నరేష్ గారు, లెట్స్ వెల్కమ్. మీ అందరి కోసం. సార్, మిమ్మల్ని అక్కడ చూసారు ఎక్కడ? టీవీలో. ఓకే. సార్, టీవీలో అంత ఉన్నారు, ఇక్కడ ఎంతే ఉన్నారు? భూతద్దం పెట్టుకొని చూడు, పెద్ద కనబడతా. అది మీ ఆవిడికి చెప్పండి. మీ అందరి కోసం ఈ చక్కని సాయంత్రం వేళ మీకోసం మిమిక్రీ చేయబోతున్నా. చప్పట్లు కొట్టండి అమ్మా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. సార్, ప్రభాస్ అంటే కోసేస్తాం మేము. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు. ప్రభాస్ గారి వాయిస్. వీడు పోయాడు, వీడుస్తాడు. నీళ్ళు గొంతులోకి వెళ్ళాయి, ముక్కులోకి వెళ్ళాయి. పర్లేదులేండి, ముక్కులోంచి గొంతులోకి వెళ్తాయి. ఎన్ని చేసినా ఇలా వాయిస్ చేసే తీరుతా. ఎవడు అది ప్రభాస్ గారి వాయిస్. ఇదో మోసం రానట్టు ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా. ఏ వాయిస్ అని చేస్తా? ఏ వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయి. మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడమ్మా? డాన్స్ చేస్తాడు. పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయి. ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుతుంది. పోనీ మన్మోహన్ సింగ్ వాయిస్ చేయి. ఆయన మాట్లాడడం మీరు ఎప్పుడైనా మరి చూసారండి? నీకు ఏదొచ్చరా? ఒక వాయిస్ చేస్తా, చప్పట్లు కొడతారు. ఓకే, ఒక్కొక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్. చూడప్పో సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే నాకు చిక్కివేరప్ప. చప్పట్లు. సార్, ఇన్ని రోజులు ఎక్కడున్నా? కృష్ణానగర్ లో ఉన్నాను సార్. మైండ్ బ్లోయింగ్. ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది మా అత్తమ్మ గుడిదా. నాకేం తెలుసు? అది పవన్ కళ్యాణ్. అవునా? రాలేదా? నీకు రాలేదురా? సీరియస్ సీరియస్. 1% కూడా. హీరోలోనే అందమైన హీరో. నా వాయిసా? కాదు సార్, వింటే గుర్తుపడతారు. రాయ్, ఊరం దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను, వీణ్ణి, వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. చప్పట్లు. ఇన్ని రోజులు ఎక్కడున్నా? కృష్ణానగర్ సార్. మైండ్ బ్లోయింగ్. Thank you. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్ చేయి. నేను చేసింది మహేష్. అవునా? నీకు రాలేదు, నేను చేస్తా. అమ్మా, నేను చేసింది మహేష్ బాబు కాదంటే ఈయన చేస్తారంట, చూడండి. మీకోసం మహేష్ బాబు గారి వాయిస్. హే, అప్పుడు చూడదు కాదని చెప్పుతో కొడతారని, ఒంగబెట్టి కొడతారని. హీరోలోనే టాప్ హీరో. ఓకే, నా పరువు కాపాడు. సరే సరే. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. చప్పట్లు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? వరంపోకు 10 సార్లు చెప్పా కృష్ణానగర్ అని. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో ఇక్కడ నుండి. నాకు ఒక విషయం అర్థమైందండి, ఇంటికి హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. ఓకే ఓకే. ఇది గుర్తుపట్టి నా పరువు కాపాడు. పడతా ఖచ్చితంగా. అరే ఎవడు రాను ఇది నాకొచ్చు. గుర్తుపట్టారు. పడతా. అరే నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకుపోవు. ఆ, ఇదేంటి?
వేరియేషన్. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పెట్టుకో మళ్ళా కొనుక్కుంటా. అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. కంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మని తొక్కేస్తున్నట్టు నా గుండు గొబ్బెమ్మని తొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండిరా. నేను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? పోసాని. అబ్బా ఏంటి ఇటు పక్క కూడా ఏంటి మసాజ్ కాదా అంటే నేను వార్నింగ్ ఇస్తున్నాను. కృష్ణానగర్లో 10 సుమ్మలు పెట్టు. ఓకే. మిస్ అయితే యూసఫ్ గూడలో 20 సుమ్మలు ఓకే. ఉంటాయి. అటు ఇటు కాదని బంజారా హిల్స్ అయితే చెక్ పోస్ట్ దగ్గర 40 సుమ్మలు ఉంటాయి. ఓకే. రేపు పొట్టి ఆ, ఆడిటోరియం దాటి ఎలాలతో చూస్తాం. ఇన్ని సూమోలు పెట్టే బదులు ఒక సూమో పెడితే ఎక్కిపోతా కదరా. ఎవర్రా నేను పిలిపించింది? మిమ్మల్ని పిలిపించిన వాళ్ళే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఏమో ఫైల్ పంపించేసావా? ఓకే ఓకే, నేను మాట్లాడతాలే సార్తో. నమస్కారం సార్. ఓకే నమస్కారం సార్, ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కదా ఇది, మురుగప్ప అండ్ కంపెనీ. ఎవరు సార్ బోర్డు బయట రాసింది? అది కరెక్ట్గానే రాసి ఉంది, నువ్వు చదవడమే అలా చదివావు. అది నాకే రాలేదంటారా? ఆ. మీరేంటి సార్ ఇక్కడ? నేను ఇక్కడ జనరల్ మేనేజర్ని. కంపెనీకా? ఏంది అంత ఒత్తి చెప్తే కానీ మాకు తెలియదు. జనరల్ మేనేజర్ వాళ్ళు నువ్వు? ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట కదా? జనరల్ మేనేజర్ నాకే తెలియదు, నీకేం తెలుసా? ఇప్పుడు ఉద్యోగం ఉన్నోడికి నీకేం తెలుస్తుంది? నొప్పా? లేనోళ్ళకి మాకు అది తెలిసేది నొప్పా. ఇదిగో ఏంటిది? అప్లికేషన్. ఇది అప్లికేషనా? ఖాళీకి ఇచ్చేవేంటి? ఏం చేయాలా? ఫిలప్ చేసి ఇవ్వాలి. ఏం పొడుస్తున్నావు నువ్వేడా? మైక్ ఒకటి పట్టుకోనే రాసుకోండి సార్. ఊరికే ఏదో పెద్ద పొడస్తున్నట్టాడు. ఎవడు అప్లికేషన్ వాడే ఫిలప్ చేసి ఇవ్వాలయ్యా? తెల్ల పేపర్ మీద బులుగు పెన్నుతో రాస్తే పలానా నాయుడు రాశాడు, పలానా హరిబాబు రాశాడు, పలానా గురుస్వామి రాశాడు అని ఉన్నది అక్కడ. రాసుకోండి. పెన్ని ఏం పెన్ను కూడా లేదు నీ దగ్గర? మీరు వస్తారని పెన్ను పెట్టుకొని తిరుగుతుంటాం. నువ్వు మళ్ళీ కంపెనీకి జనరల్ మేనేజర్ వేడా? ఇందా మీ ముత్తాత పేరు చెప్పు. వాడికి కూడా ఇస్తారు జీతమా? ఆయనకి ఎవరయ్యా ఇక్కడ రాయాలి డీటెయిల్స్లో చెప్పు. అదిగా సార్, ఉద్యోగం చేసేది నేనైతే మా ముత్తాత పేరు ఎందుకు సార్ మీకు? నాకు అర్థం కదా. ఇక్కడ డీటెయిల్స్లో రాయాలా? చెప్పు, ముత్తాత పేరు చెప్పు. భారత రత్న. మీ తాత పేరు? ఆస్కార్. మీ పెదనాన్న పేరు? పద్మ విభూషణ్. మీ నాన్న పేరు? పద్మభూషణ్. మీ అమ్మ పద్మశ్రీయా? కాదు, రాజశ్రీ గారు. దేశంలో ఉండే అవార్డులన్నీ మీ ఇంట్లో ఇచ్చినట్టున్నారా? మాకు ఇలేదు సార్ వాళ్ళు. ఏం పెట్టుకుంటే తప్పే ఉంది? పేర్లు నాకు అర్థం కాలేదా? వాళ్ళు పెట్టుకున్నారు, మేము కూడా పెట్టుకున్నాం. తప్పే ఉంది సార్. నీ పేరు చెప్పు. పండుగాడు. వీడు కొడితే దెబ్బే తగలదు. ట్యాగ్లైన్. నేను కొడితే గట్టిగా తగలద్ది. ఎందుక? పండుగ అడిగింది అయితే ముద్దు పేరు సార్. ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది. ఇప్పుడు సంజయ్ కిషోర్ గారి పేరు ముందు పెద్ద పేరు ఉంటే అంత పేరు పెట్టి పిలుస్తారా? సంజయ్ అంటారు, కిషోర్ గారు అంటారు. అంటే మాకు కూడా పుస్కు పుస్కు రాజా అని పెట్టుకుంటారు కదా, మాకు కూడా పండుగాడు అని పెట్టారు. ఇక్కడ ముద్దు పేర్లు ఈ రాయరు. అసలు పేరు చెప్పు. రాసుకో, నీ కర్మ, నేనేం చేసేది ఇంకా. చెప్పు. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకుండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒట్టికాసులవాడ ఆపద ముక్కులవాడ అలివేల మంది సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. అంతేనా? ఇంకేమైనా ఉందా? మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందంట మా నాయనమ్మ. పోయే లోపల పెడతాను. ఎవరు పోయే లోపల? ఆమె పోయే లోపలే. వద్దులేరా, పండుగడే బాగుంది. ఫస్ట్ చెప్పింది అదే నేను. నువ్వు ఎగస్ట్రాలు చేసాను, నేనేం చేసేది దానికే. అడ్రస్ 2-22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22,222 ఒక చుక్క పెట్టి బ్రాకెట్ మొదలుపెట్టి 2,22,22,222. మరి ఇంత నెంబర్ ఎక్కడైనా ఉంటుందా? ఉంది. మేము గోడకు సున్నం వేసుకుంటే బయట
కార్పొరేషన్ వాళ్ళు మొత్తం నంబర్ అదే రాసిపోయారు. అది కాదు, చిన్న నెంబర్ ఏదైనా చెప్పు. ఇక చిన్న నెంబర్ అంటే 100 రాసుకో. ఒరే అది పోలీసు వాళ్ళ నెంబరయా? ఏం సార్ వద్దంటాడే ఏం సార్ ఎవరన్నా, నాకు అర్థం కాదు. రాసుకోండి సార్. కారణం వయస్సు అసలుదా సర్టిఫికేట్లోదే? అసలుదంటే అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. ఏం చెట్టు? కనకాంబరాల పూల చెట్టు. కనకాంబరాలు పూల చెట్టు గాలి అని అవసరం లేదురా, ఏ గాలి కానీ పడిపోతుంది. ఏం సార్ అంత తేలిగ్గా తీసేస్తారు కనకాంబరాల పూల చెట్టు? నాకు అర్థం కాదా? ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన పూలు. రాజశ్రీ మేడం గారు, శ్రీలక్ష్మి మేడం గారు ఇక్కడే ఉన్నారు. ఎంత ఇష్టమైన పూలమ్మ కనకాంబరాల పూలు అంటే తీసేస్తారేం సార్? ఏ కనకాంబరాల పూల చెట్టు గాలి కొట్టదా? గాలి వెనక పడిపోదా? అది కాదే, సర్టిఫికేట్లో ఉన్నది చెప్పయ్యా. ఆగస్టు ఆ, 15, 1947. అది స్వాతంత్ర దినోత్సవం రోజయ్యా. ఏంది ఆ రోజు ఎవడు పుట్టడా సార్? సంజయ్ కిషోర్ గారా? పుట్టిన వాళ్ళందరూ ఏం చేయాలండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జనవరి 1 అని, గాంధీ జయంతి అని, భోగి పండుగని, సంక్రాంతి పండుగని పుట్టరా? రాసుకోండి సార్. పెళ్ళయిందా? 2 సార్లు అయింది ఇప్పటికి. 2 సార్లు అవడం ఏంది? అంటే ఒకసారి మా అమ్మ నాన్న చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. పక్కింటి వాళ్ళు ఎందుకు చేశారు రెండోసారి? మన గమ్మునుండే క్యారెక్టర్ కదలేండి సార్, ఇంకా అడగండి. ఇంకా నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు చాటి ఆగుతున్నాం, మళ్ళీ 3 నాకు ఇప్పుడా? ఉండండి సార్ చాలుగానే. అనుభవం దేంట్లో? దేంట్లో ఉంటావేంది? కాదు 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 ఇప్పుడు పెళ్ళయిందా అని అడిగితే మళ్ళీ వెంటనే మళ్ళీ అనుభవం అని అడుగుతుంది. ఒరే నువ్వు అనుకున్న అనుభవం కాదు, ఉద్యోగంలో అనుభవం. అది క్లారిటీగా అడగాలి సార్ కరెక్ట్గా మీరు. ఉద్యోగంలో అనుభవం చెప్పు. 24 అవర్స్. ఏది 24 అవర్స్గా తీసేసారా? తట్టుకోలేక తీసేశారు మనల్ని. ఏం చేశారు తమరా? అకౌంట్స్లో చిన్న పొరపాటు చేశాం సార్. చిన్న పొరపాటు చేస్తే ఎవరు తీరండి? ఏం చేశారు చెప్పండి. చిన్న పొరపాటు చేస్తేనే తీసేశారు సార్. దానికి ఉదాహరణ నేనే. ఏందా పొరపాట? సైకిల్కి పెట్రోల్ ఖర్చు 25,000 అని రాశా. అది చిన్న పొరపాట. దాని తర్వాత తెలిసింది వాళ్ళు ఉద్యోగం తీసేసినాక. ఏం చదివారు తమరు? MBA ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు వాళ్ళు. MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. MBA మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఏమో దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ పాస్ కావాలి, ఉద్యోగం కావాలి నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ పాట మీకు అందరికీ తెలిసిందే, ఒకే ఒక్కడు సినిమాలో పాట ఇది. నెల్లూరి నెరజాన నీ కుంకుమల్లె మారిపోనా. ఈ పాటని హరికథ, బుర్ర కథ, ఒగ్గు కథ ఇలా రకరకాలుగా పాడితే ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ పాటని హరికథలు చెప్పేటటువంటి ఒక హరిదాస్ గారు పాడితే ఎలా మారిపోతుందో చూద్దాం. నెల్లూరి నెరజాన, నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా. నెల్లూరి నెరజాన, నెరజాన, నెరజాన నువ్వు స్నాన మాడా, నువ్వు స్నాన మాడా, నీ అమ్మ కడుపు మాడా. నువ్వు స్నాన మాడ, నీ అమ్మ కడుపు మాడ, సరదాగా నన్ను కాస్త పోసుకోవే. నెల్లూరి నెరజాన, నెరజాన, నెరజాన. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. భక్త మాషాలు గట్టిగా చప్పట్లు కొట్టాలి నాయనా. ఇదే పాటని ఒక బుర్ర కథకుడు కనుక పాడితే తందాన తానంటూ పాడతాడు. వినురా నెల్లూరి నిరజన గదా వినుల విందుగా, తందాన తన కుంకుమల్లెని మారిపోదునా కుందరదనుట. తందాన తన అందలలో నా మువ్వలాగానే మ్రోగుచుందున్న చెట్ట. తందాన అయ్యో తందాన దేవనందనాన కర్గిన జంబరిత. అరే నెల్లూరి నెరజానర్రా, సై కుంకుమల్లె మారిపోదుర్రా, సై స్నానమాడ పసు పల్లెర్రా, సై వంటి మీనంటూ పొందురా. అరగందల బొమ్మగ పొందునురా, అందమంత చురుకొందునురా. భలా మెంటుపై తమ్ముడా, నేను భలా నైదాదానా కరిగిడ జంబరిత. ఇదే పాటని
ఒక ఒగ్గు కథకుడు పాడితే అప్పుడు ఎలా మారిపోతుంది. నెల్లూరి నెరజాన వాళ్ళు కన్నులదానా వంపైన సినదానా సొంపైన సినదానా నే కుంకుమల్ల మారిపోతున్న పోరా నువ్వు తానమాడంగా నీరు ఏరై పారంగా గా పొరగాళ్ళు ఈత కొట్టంగా నే కుంకుమల్ల మారిపోతున్న పోరా అమ్మ నెల్లూరి నెర్రజన నెర్రజన కుంకుమల్లె మారిపోదు నెర్రజన అమ్మ తాన మాడ పసుపు లెక్క నెర్రజన నీ ఒంటి మీద అంటుకుందు నెర్రజన అమ్మ గందెల్ల మువ్వల లెక్క నెర్రజన నన్ను జర్రంతన్న పూసుకోవే నెర్రజన నెల్లూరి నెర్రజన. థ్యాంక్ యూ. ఇదే పాటను సరదాగా పంజాబీ ఫోక్ సింగర్ దలేర్ మహంత్ గారు పాడితే ఆవిడలా మారుతాం. హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్ నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోన హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్ చిగనక్ ఆ హచ్చుగనక్ చిగనక్. విప్లవ సినిమాల హీరో ఎవరండి? ఆర్ నారాయణమూర్తి గారికి ఇచ్చేద్దాం. నెల్లూరి నెరజానో కుంకుమల్లె మారిపోనా అరే నెల్లూరి నెరజానో కుంకుమల్లె మారిపోనా నెల్లూరి నెరజాన కుంకుమల్లె మారిపోనా స్నానమాన పసుపులాగా ఒంటి మీద కంటుకోన చాల్ నెల్లూరి నెరజానో కుంకుమల్లె మారిపోనా అరే నెల్లూరి నెరజానో కుంకుమల్లె మారిపోనా అరే రే స్నానమాడగా పసుపు ఎందుకే కమకమ మండే నిప్పు రవ్వనై ఒంటి మీదనే నంటుకొందునే ఒంటి మీదనే నంటుకొందునే నీ అందెలలో మువ్వలెందుకే తుపాకి తూటల నిప్పు రవ్వనై గుండెలలో నా దూరిపోదునే గుండెలలో నా దూరిపోదునే చాల్ చాల్ నెల్లూరి నెరజానో కుంకుమల్లె మారిపోనా. మన సంగమం గురించి మాట్లాడడానికి కర్ణాటక నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు సెల్ ఫోన్లో ముట్టుకోవద్దు. లెట్స్ వెల్కమ్ ఎమ్మెల్యే గారు. సారీ అండి, కర్ణాటక అన్నాను కాదు, ముఖం చూశాను ఇప్పుడే. తమిళనాడు. ఎవరు నువ్వు? నేను ఆర్గనైజర్ సార్. పక్కకు తప్పుకో సార్ కళ్ళజోడు తీసేయమంటున్నాను. ఎందుకమ్మా? కెమెరాలు పడట్లేదంట. పెట్టుకోండి సార్, పెట్టుకుంటేనే బాగుంటుంది. అయితే ముఖం మరి ఇన్సల్ట్ చేస్తున్నాను సార్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. మీ మొక్కడికి లవ్ ఎవరు చేస్తారు? పొగుడుతున్నాడు తిడుతున్నాడా? సంగమం గురించి చెప్తాను, మీరు మూసుకోండి. సో అంతకన్నా ముందు మా తాత గురించి మీకు చెప్పాలి. ఎవడాడు? సార్కి టీ తెమ్మంటే తేలేదు. ఎవడాడు? సరే, ఎవరి గురించో చెప్పారు. మా తాత గురించి. సారీ, మాట్లాడండి. సారీ అండి. 1940sలో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి కాకినాడ నుంచి గుడివాడికి మైక్ పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ రైట్, స్ట్రైట్ ఇంకెళ్ళి. సార్ మీరేదో తిరుగుతున్నారు సార్. లెఫ్ట్ రైట్ ఇది అంటున్నావు కదా. మీరు కాదు సార్, మా సౌండ్ వాడు చెప్పా. ఇది కూడా తెలుసుకోకుండా ఎవరు సార్ మీకు సీట్ ఇచ్చింది? సెక్యూరిటీ చూసుకోండి. సారీ అండి. 1940sలో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చాయి. సిగ్గులేదు. ఎవరిని తింటున్నానండి? అడుపు కన్నా తిట్టం, గడి తిట్టం. ఎవరిని అంటున్నానండి? ఆడెవడో రోడ్డు మధ్యలో కారటం పెట్టాడు సార్. బుద్ధి లేదా నీకు? సిగ్గులేనివాడివా? గాడిది, పంది, కుక్క, నక్క. నిన్నేరా? కారు ఎవరిదండి? ఏమో సార్, 0000. కారు నాది సార్. అప్పటికి నేను డౌట్ వచ్చింది. కారు కర్రీగా ఉంది, మీరు అరే కర్రీగా మాట్లాడారు. ఫ్యాన్స్ నాకు హట్ అవుతారు. సారీ అండి. 1940sలో మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడివాడ నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడికి మధ్యలో. ఇంటి నుంచి ఎమర్జెన్సీ కాల్. అబ్బాయికి సీరియస్గా ఉందా? ఒక్క నిమిషం ఉండు.
సార్ ఒక్క క్లోజ్లో ఒక ఫోటో ఇవ్వండి. అయిపోయిందా? ఏమైంది? మా అబ్బాయికి వారం రోజుల నుంచి మోషన్ రావట్లేదు. అయితే అరే మీ అబ్బాయికి మోషన్ తగ్గుతూ నా ఫోటోని తీసుకున్నారా? సార్ వెళ్ళేటప్పుడు అందరూ ఒక్కొక్కరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి గుడి వరకు మధ్యలో వస్తుంటే ఒక నిమిషం. సన్మాన్ గారికి పెద్దల్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఏం జరుగుతుంది ఇక్కడ? లేదు సార్, పాపం ఎర్రగడ్డ నుంచి వదిలేశారు, డైరెక్ట్గా ఇటు వచ్చారు ఆయన. సారీ సార్, సంగమం నుంచి మేము సారీ చెప్తున్నాం. ఆయన కూర్చొని పెట్టండి. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఇలా ఉండాలండి, మర్యాద అంటే ఇలా ఉండాలి. అరే ఒకరి సారీ అండి, ఏమనుకోవద్దు. నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్. ఏమైంది? అమ్మా నాన్న తప్పిపోయారు. అమ్మా నాన్న తప్పిపోలేదురా, నువ్వు తప్పిపోయావు. అదే ఒక్క నిమిషం. అమ్మ పేరేంటి? అమ్మా. ఇంగ్లీష్ మీడియమా? యా. మమ్మీ పేరేంటి? మమ్మీ. పోనీ డాడీ పేరేంట్రా? డాడీ. నాన్న పేరేంటి? పప్పా. ఒరేయ్ చెప్పించుకోండి దగ్గర. అనౌన్స్ చేయండి సార్. ఏమండి మీ బా సార్ వీడు నా కొడుకే సార్. ఈడెవడో తెలియదు, మా నాన్న అయితే క్షణాలకు ఉన్నాడు. దున్నపోతులాగా పిల్లలు కనడం కాదు, దున్నపోతు పిల్లల కందు కనేలా చేస్తుంది. ఇది కూడా తెలుగుంటే ఎవడరా నీకు సీట్ ఇచ్చాడు? కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి. ఏం చేస్తున్నారా? సెల్ఫీ. ఎక్కడ? సార్ ఒక్కటి సెలబ్రిటీ ఒక ఫోటో ఇవ్వరా? సరే త్వరగా ఇదిగో పట్టుకోండి, తీయండి ఫోటో. నాతో దిగాలి కదా. సెలబ్రిటీతో ఫోటో తీయించుకో. చిన్నప్పటి నుండి కోరిక సార్ సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని. తీయండి. వెళ్ళండి. ఒకటి మీతో కూడా తీయండి. కక్కుతూనే ఉంటారా? మీ ముఖం చూసి కెమెరా ఆన్ చేసుకో. వచ్చింది, వెళ్ళండి. వచ్చింది, అటు ఇటు వచ్చింది, మధ్యలో రాలే. ఎందుకు? అటు ఇటు ఫోటో వచ్చి మధ్యలో నెగిటివ్ వచ్చింది. కడిగించుకుంటా ఇంటికి. సరే వెళ్ళిపోండి. సారీ అండి. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి మధ్యలో వస్తుంటే ఆ వాటర్లో మా తాతగారు, మా నాన్న, మా అమ్మ. అమౌంట్ ఇస్తున్నా, ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రాంకి రావద్దని. కరెక్ట్ సరిపోయన్నా లెక్క? సంజయ్ గారు ఇది హాల్కి కట్టమన్నారండి డబ్బులు. ఎవరు ఎక్కడ హాల్ అతను? హాలే ఈయన హాల్ అని కాదండి బాబు, ఇంకా కాసేపు పోతే ఊడ్చేవాడు అంటారు మీరు. సారీ సార్, ఈయన కాదు. నాకు ఇస్తున్నారు కదా. నాకు ఎవరు సార్, నోట్లు కదా లెక్క. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఏమండి మాట్లాడాలా వద్దండి? ఒక్క నిమిషం అండి. మా తాత గురించి చెప్తాను. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి. మీ తాత నువ్వేం చేస్తున్నారా? సన్మానం గురించి మాట్లాడినాడు. తాత వచ్చింది, నాయనం వచ్చింది, ఎవరికి కావాలా? తాత నీకు నీ తాతకి ఇద్దరికి పెద్ద వాత. తాత ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టాలి మా సుధాకర్ గారికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాము ఆలీ గారి ప్రయాణాన్ని. సుదీర్ఘమైనటువంటి 4.5 దశాబ్దాల తన నట యాత్ర. అటువంటి ఆలీ గారిని సత్కరించాలి, ఆలీ గారిని గౌరవించాలి అంటే ఎంతో అంతకు మించి ఎంతో తలపండినటువంటి కళాకారిని అయితే బాగుండు అని మేము అంతా ఆలోచించినప్పుడు ఒక ప్రత్యేకమైన అతిథిని మనం ఆహ్వానించుకుంటే బాగుంటుంది. ఈ సందర్భంలో ఎప్పుడు మనం ఇక్కడ రెగ్యులర్గా చూసేటువంటి గెస్టులు కాకుండా ఒక మహానటిమణిని చెన్నై నుండి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆహ్వానించుకున్నాం, శ్రీమతి రాజశ్రీ గారు. అలనాటి ప్రఖ్యాత అందాల తార.
రాజశ్రీ గారు. ఎక్కువ మంది ఈ మధ్య అంతా సీరియస్గా బిజీగా ఉంటున్నాం, రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. అలా బాగా తిరిగితే బాగుండు, మా హాస్పిటల్ బాగా బిజీ అవుతుందని ఎవరైనా హాస్పిటల్ నిర్వాహకులు కోరుకోవడం సహజం. కానీ వీరు, మన గీతా గారు, అందరూ హాయిగా ఉండాలి, అందరూ బాగా నవ్వుతూ ఎంజాయ్ చేయాలి లైఫ్, ఇలాంటి కార్యక్రమాలు పెట్టండి, మనం చేద్దాం అని ఎంకరేజ్ చేసే తత్వం. రివర్స్ అంటే అందరూ బాగుండాలి, ఎవరు మా హాస్పిటల్కి రాకూడదు అంటారు. మేడం అంత మంచి మనసు. అటువంటి గీతా మేడం గారు ఒక ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా, ఎందుకంటే వారి నిజంగా మీరు చూడండి, డాక్టర్ వల్లూరుపల్లి వెంకటరత్నం గారు, వారు వల్లూరుపల్లి నాగేశ్వరరావు గారి తనయులు, వారు ఏదో వల్లూరుపల్లి హాస్పిటల్ అని పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, కానీ వివేకానంద అనే ఒక మహానుభావుడి, ఒక తత్వవేత్తది పేరు పెట్టి అంతే పవిత్రంగా ఆ హాస్పిటల్ని ఈ రోజుకి దాదాపు 3 దశాబ్దాల పాటు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఆ హాస్పిటల్కి వెళితే మనం ఒక ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడి స్టాఫ్తో మనం డీల్ చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, హాస్పిటల్లో చేరినట్లు ఎక్కడా అనిపించదు. ఆ ప్రేమతత్వాన్ని, ఆ హ్యూమన్ టచ్ని ఇస్తున్నటువంటి ఆ చక్కటి ఆసుపత్రి అధినేత ఇవాళ మనకి ఇక్కడ ఉన్నారు. చాలా సింపుల్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, డాక్టర్ వి గీతా గారు. వారికి ఈ సందర్భంగా అందరి తరఫున మేము ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు సంగమం వివేకానంద హాస్పిటల్ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకోవటానికి పెద్దలు ఆలీ గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వివేకానంద తరపున స్పెషల్గా సంగమం ఫౌండేషన్ అండ్ దాని అధినేత అయిన సంజయ్ కిషోర్ గారిని స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి. ఆయన మన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని చాలా ప్రమోట్ చేస్తున్నారు. అదే కాకుండా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తారు. ప్రజెంట్ డే ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇంకా చేస్తే ఇట్స్ లైక్ అ స్ట్రెస్ బస్టర్. సో వీ ఫీల్ సంజయ్ కిషోర్ గారు షుడ్ డూ మోర్ అండ్ మోర్ సచ్ షోస్ అండ్ వీల్ హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. వీ ఆల్ నో లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో అది కాకుండా సీనియర్ నటి అయిన రాజశ్రీ గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నా ఉన్నారు. ఇంకా ఎంతో సంతోషం అనిపించింది. ఆమె 200 సినిమాల్లో హీరోయిన్, మోర్ దాన్ దట్ హీరోయిన్గా చేసి జానపద రాణిగా ఎంతో ఫేమస్ అన్నమాట. ఆలీ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం అంటే ఇంకా ఎక్సైట్మెంట్ అన్నమాట. బికాజ్ వీ ఆల్ నో హీ టచ్డ్ అవర్ లైఫ్స్ విత్ హిస్ కామెడీ, ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
అండ్ వి రియలీ ఎంజాయ్ ఇట్. కంగ్రాచులేషన్స్ అలీ గారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా సినిమా కుటుంబం వేడుకలు చేసుకున్నానంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి నేను రావడానికి కారణమైన సంజయ్ కిషోర్కి ముందుగా నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈరోజు అంత మంచి బాబుకి చిన్న కుర్రవాడు మా ముందు ఇప్పుడు ఇంత పెద్దవాడి వాళ్ళ భార్యతో వీళ్ళకి సన్మానం చేయడం, నా చేత్తో ఆయనకి సన్మానం చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఇంతమందిని మా సినిమా కుటుంబాన్ని మా అప్పజల్లులాగా, నాకంటే అందరూ ఇక్కడ చిన్నవాళ్ళే అనుకుంటాను సంజయ్ కిషోర్ చెప్పినట్లు, వీళ్ళందరినీ చూడటం, మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం నాకు కలిగినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ వేదిక మీద సన్మానంతో పాటు మళ్ళీ నా భార్యతో మళ్ళీ పెళ్లి చేశారు. ఇక్కడ సత్యభావ నిగమం అంటే చాలా పవిత్రమైంది. కొన్ని వేల పెళ్ళిళ్ళు జరిగినాయి ఈ వేదిక మీద. ఎన్నో కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి ఈ వేదిక మీద. అలాగే అమ్మ చేతుల మీదుగా ఈరోజు నాకు సన్మానం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ మళ్ళీ ఈ రూపంలో వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఒక సన్మానం అనేది ఒక యాక్టర్కి ఇది ఒక ఆక్సిజన్ లాంటిది. అంటే చిన్నపిల్లలకి బలం రావాలంటే బూస్ట్ తాగండి అంటారు డాక్టర్స్, లేదా హార్లిక్స్ తాగండి అంటారు. కానీ ఒక నటుడికి ఇట్లాంటి సన్మానం అదొక బూస్టు, అదొక హార్లిక్స్, అదొక సెలైన్ లాంటిది బాడీకి. నిజంగా ఈరోజున సంజయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దలు అన్నగారు దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా వారి చేతుల మీదుగా నాకు సన్మానం జరిగింది. అండ్ వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గీతా గారికి, వివేకానంద్ హాస్పిటల్స్. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీకు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.